చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎప్పుడు నేను ఎక్కడా రాజీ పడే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో చూశారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని సిమెంట్ రోడ్లు అయినాయా మీ గ్రామాల్లో? ఎల్ఈడి బల్బులు వచ్చినాయా? మరుగుదొడ్లు కట్టామా? ఇప్పుడు మురికాలు కూడా రిపేర్ చేస్తున్నాం. అదే మరి ఇండ్లు అయితే 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను. ఇప్పుడు కొత్తగా పట్టణ ప్రాంతాల్లో కట్టిన ఇండ్లన్నీ ఉచితంగా ఇస్తున్నాను. ఒక పైసా మీరు కట్టక్కర్లేదు. ఇది పేదల ప్రభుత్వం. ప్రతి ఒక్కడికి సొంత ఇల్లు ఉండాలి. ఆ కలను నెరవేరుస్తాం. ఆ దీక్షతోనే మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన ఈరోజు ఇండ్లు చూశారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లు, తిరుపతిలో రాజీవ్ స్వగృహ ఎవ్వరికి వాడుకోవడానికి పనికిరాని ఇండ్లు కట్టారు. నేను వస్తానే మళ్ళీ అవన్నీ రిపేర్ చేసి, వెడల్పు చేసి, నివాస యోగ్యం చేసి మళ్ళా అప్పచెప్పారు. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, డబల్ బెడ్రూమ్ అన్నాడు. అసలు ఒక్క ఇల్లు గట్ల. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటదు. అది కేసీఆర్ పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకు నేను పసుపు కుంకుమ ఇచ్చాను, మీరు ఇచ్చారని అడుగుతున్నా. రైతులకు 1,50,000 ఇచ్చాను, మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ నాది, బ్రహ్మాండమైన బిల్డింగ్లు పెట్టాం. నువ్వు ఎక్కడ పెట్టావు? రోడ్ సైడ్ పెట్టావు. నీకు మాకు పోలికే లేదు. కానీ ఈరోజు ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఒకప్పుడు కరెంటు కొరత, తమ్ముళ్ళు ఇప్పుడు కరెంటు కొరత ఎక్కడన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రేట్లు పెంచమని చెప్పాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతున్నాం. కానీ ఇక్కడ వచ్చిందంతా కూడా కేసీఆర్ ఒక నియంతగా తయారయ్యాడు. ఆయన చేసే పని మీరు చూస్తే, మొన్న మన అమరావతి ఫౌండేషన్ వేశాం. మీరందరూ ఆ రోజు చూశారు. మన దగ్గర డబ్బులు లేదు, ఇబ్బందులు ఉన్నాయి. మామూలు వ్యక్తులైతే రాజధాని కట్టాలని ఆలోచించరు. నేను ఒకటే ఆలోచించాను, రాజధాని కట్టాలి, ఇబ్బందులున్నాయి, ఇది ఒక అవకాశమని నేను ఒక పిలిపించాను. రైతులందరికీ ఒకటే కోరాను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి. దీనివల్ల మీ భూమికి 5-6 రెట్లు విలువ పెరుగుతుందని ఒక్క పిలిపిస్తే నా మీద నమ్మకంతో 34,000 ఎకరాలు భూమి ఇచ్చారంటే అది నమ్మకం. వేరే వాళ్ళపై అదే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడన్నా నమ్మతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం ప్రజల కోసం ఆలోచిస్తాం, అతను సొంతం కోసం ఆలోచిస్తాడు. దీనివల్ల 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వచ్చింది. సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఈరోజు ధైర్యంగా చెప్పాను, 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ సిటీ కడతాం. ఇండియాలో ఏ సిటీకి పోలిక లేదు. ప్రపంచంలోనే అగ్ర రాజధానిలో 5 రాజధానులు మన అమరావతి ఒకటిగా ఉంటుంది తమ్ముళ్ళు. అది చేయబోయేది. ఇది నా ఆలోచన. తెలుగు జాతి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులు దేంట్లో కూడా తక్కువ కాదు. మనం అనుకుంటే సాధిస్తాం. ఈరోజు మీరు చూడండి, చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను, నీళ్లు లేవు, కరువు జిల్లాగా ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు కాళహస్తిని స్వర్ణముఖి ఎప్పుడు బారేది, ఇప్పుడంతా కన్నీళ్లు బారుతున్నాయి. ఎండిపోయింది, అసలు నీళ్లే రాని పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, రాయలసీమ రాళ్లసీమ అవుతుందంటే కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత నాదని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దీనికి మీరు చూస్తే చెక్ డ్యాములు కట్టి, ఫామ్ పాండ్స్ తవ్వి, చెరువులు రిపేర్ చేసి భూగర్భ జలాలు పెంచుతున్నాం. వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండో కార్యక్రమం 62 ప్రాజెక్టుల్ని చేపట్టాను. మన జిల్లాకు ప్రధానంగా హంద్రి నీవా వస్తూ ఉంది. ఈరోజు ఫస్ట్ టైం
ఎంత ఆనందం అంటే కృష్ణా జలాలు తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగునూరు, పలమనేరు, కుప్పానికి కూడా తీసుకుపోయిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఎల్లుండో వాయిల్పాడు కానీ, పీలేరు కానీ, చిత్తూరు కానీ, పూతలపట్టు కానీ ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నాం. ఇంకో పక్క గాలేరు నగిరి కూడా పూర్తి చేస్తాం. అది కోడూరుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బాలాజీ రిజర్వాయర్కి దాన్ని కనెక్ట్ చేస్తాం. అంత లోపల ఇంకోటి ఆలోచించాను, సోమశిల స్వర్ణముఖి కూడా పూర్తి చేస్తున్నాను. దీనివల్ల మీరు చూస్తే ఏదైతే ఆ నీళ్లు తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్ కానీ, పక్క నుండి మన చెరువు ఒకటి రిజర్వాయర్ కానీ, మల్లెమడుగు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాను. దారిలో కూడా అన్ని చెరువులకు కాళహస్తి అంటే చెరువులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కాళహస్తి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ నీళ్లు వస్తే ఏదైనా పండిస్తాం. ఇంకొక పక్క నదులు అనుసంధానం చేస్తున్నాను. సంవత్సరం లోపల గోదావరి, కృష్ణ అనుసంధానం చేశాను. పట్టిసీమ పూర్తి చేశాను. ఇప్పుడు పోలవరం పనులు పూర్తి అవుతున్నాయి. 68% పూర్తయినాయి. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. 4,500 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోయినా నేను ఎన్నికపోవడం లేదు, ముందుకే వెళ్తున్నా. రేపు జూలైలో పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లు విశాఖపట్నానికి వెళ్తాయి. అదే మరి కృష్ణాకు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే గోదావరి, పెన్నా నదులు అనుసంధానం చేస్తున్నా, ఇది వస్తే సోమశిలకు గోదావరి నీళ్ళు వస్తాయి, కాళహస్తికి గోదావరి నీళ్ళు వస్తాయి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కాళహస్తి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నా దృఢ సంకల్పం. వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాను. ఇలాంటి పనులు చేసి ఈరోజు రాయలసీమలో ఇండస్ట్రీస్ మీరు చూస్తున్నారు. మనది ఇక్కడ ఎన్ని వస్తున్నాయంటే, ఒకప్పుడు శ్రీ సిటీ ఒకటే ఉండేది, ఇప్పుడు ట్రై సిటీ కింద తీసుకొచ్చా. సిలికాన్ కారిడార్ కింద తిరుపతి, చెన్నై, నెల్లూరు ఈ 3 మధ్యలో అభివృద్ధి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కాళహస్తి కూడా ఒక మెగా సిటీలో భాగంగా ఉంటుంది. తమ్ముళ్ళు, మీ భూములకు విలువ పెంచుతాను. మొత్తం ఇండస్ట్రీస్ వస్తాయి, రోడ్లు వస్తాయి. మీ పిల్లలు ఎక్కడికి పోవక్కర్లా, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్కి ముందుకు పోయాం. 10 ఫోన్లలో 3 ఫోన్లు మన దగ్గరనే తయారవుతున్నాయి. భవిష్యత్తులో తిరుపతిలో 50 నుంచి 60% ఫోన్లు ఇక్కడనే తయారవుతాయని మీకు తెలియజేస్తున్నా. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సెరమిక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడనే ఐసర్ కానీ, ఐఐటి కానీ ఇక్కడనే వచ్చింది. మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. ఒక విద్యా కేంద్రంగా, ఒక పారిశ్రామిక కేంద్రంగా చాలా పనులకు నేను శ్రీకారం చుట్టాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఈరోజు మీరు చూస్తే కాళహస్తి టౌన్ కూడా చాలా డెవలప్ చేశాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశాం. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ కాళహస్తి టెంపుల్ నేను ఒకటే ఆలోచించాను. భవిష్యత్తులో తిరుపతి దివ్య క్షేత్రం ఎట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో, ఈ కాళహస్తి అదే నమూనాతో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన ఇండియా నుంచే కాదు, ఇక్కడి నుంచో వస్తారు, దేశం అంతా వస్తారు భక్తులు ఇక్కడికి. ఇది చాలా పవిత్రమైన దేవాలయం, పవర్ఫుల్ దేవాలయం. అందుకే ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే తప్పకుండా మన కాళహస్తికి వచ్చే సంస్కృతి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ సమస్య అంతా కూడా మీరు 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ, మనకు టిఆర్ఎస్ పార్టీకి పోటీ. ఎందుకంటున్నానంటే, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మొన్నన్నాడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఆ రిటర్న్ గిఫ్ట్ ఆయన పంపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇంకా ఎక్కువ పంపిస్తున్నాడు. పాపిష్టి డబ్బులు పంపిస్తున్నాడు.
ఆ పాపిస్ట్ డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ సీట్లు గెలిచి ఆయన దొడ్డిదారిన అధికారాన్ని చెలాయించాలనుకుంటున్నాడు. మన దగ్గరున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహానాయకుడు. ఎంత మహానాయకుడు అంటే కరుడు గట్టిన నేరస్తులు ఇతను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మొత్తం మీరు చూశారు 47 పేజీలు అఫిడవిట్ వేశాడు. అందులో 40 పేజీలు ఆయన పైన అవినీతి ఆరోపణలు, ఇంకో పక్కన హత్య ఆరోపణలు. అందులో కూడా చూస్తే 31 కేసులు, 11 కేసులు సిబిఐ, 7 కేసులు ఈడీ, 13 కేసులు పోలీస్ స్టేషన్ కేసులు. కేసులు ఏంటి? నమ్మక ద్రోహం, మోసం, అవినీతి, మనీ లాండరింగ్, విధ్వంసం, రెచ్చగొట్టడం, దాడులు చేయడం. ఎన్ని సెక్షన్స్ భారతదేశంలో శిక్షల్లో ఉన్నాయో అన్ని కేసులు ఈయన పైన ఉన్నాయి. తమ్ముళ్ళు, అంత పెద్ద నాయకుడైన మొత్తం లాగేసుకున్నారు. కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు బ్రతకాలనుకుంటే బ్రతకనీయకుండా అడ్డంకులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పోలవరం పైన సుప్రీంకోర్టుకి వేస్తారు. ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. మీకు నష్టమేంటని అడుగుతున్నా. కృష్ణా జలాల్ని తాగడానికి నీళ్లు కూడా ఈయన దయాదాక్షిణాల పైన మనం పనిచేయాలన్నా? మనకు హక్కు లేదు. నాగార్జున సాగర్ పైన హక్కు ఉంది. ఒరిజినల్ రైట్ మందే. సముద్రంలో పోయి నీళ్లు వాడితే కావాలని అన్ని రాష్ట్రాలను రెచ్చగొట్టి నువ్వు చేస్తారు. దగ్గర 1 లక్ష కోట్లు ఇవ్వాలి. మన వాటా మనకు రావాలి. అది ఇవ్వలేదు. ఇవ్వకపోతే అడిగితే మనమే 5,000 కోట్లు మనకు కరెంటు ఛార్జీలు కరెంట్ ఇచ్చాం. దానికి ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా మీరే 2,000 కోట్లు ఇవ్వాలని మన మీద ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు విధానాలు చాలా చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. మన మీద వేధింపులు ప్రారంభించాడు. నేను కూడా గౌరవంగా ఇంతవరకు ఉన్నా. ఈ రోజు చెప్తున్నా, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి కూడా అంతే దూరం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క చెప్తున్నా, మొన్నే అన్నావు నేను వస్తే హైదరాబాద్కి వస్తే, తెలంగాణ ఎన్నికలకు వస్తే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా కావాలన్నావు. 40 ఏళ్ల పార్టీ, ఆ పార్టీని పెరిగారు మీరు. మీరే ఆ మాట అంటే తెలంగాణ వాళ్ళ పెత్తనం మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. జరిగింది చాలాదాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపించేది, రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మీరు చూస్తే అన్ని పార్టీల్ని మింగేశాడు. అక్కడ పార్టీలే లేవు. నిన్న గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళా తీసుకున్నాడు. రేపు 16-17 సీట్లు గెలిచి దేశంలో చక్రం తిప్పుతాడు. అంటే మన మీద చక్రం వేస్తాడు. అందుకే అడుగుతున్నా, మీ 16 సీట్లు వస్తే మేము 25 సీట్లు తెలుగుదేశం పార్టీకి సంపాదిస్తాం. ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలి. దేశంలో ఎవరు చక్రం చెప్తారో మనం కూడా చూస్తాం. ఈరోజు ఒక్క విషయం కోరుతున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఈ జన్మభూమి స్పిరిట్ రావాలి. ఈ గడ్డ మీద అభిమానం రావాలి. వేరే వాళ్ళు వచ్చి మనకు అన్యాయం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. కేసుల కోసం, నీ లాభాల కోసం మీరు టీఆర్ఎస్తో కలిస్తే ఆ లోటస్ పాయింట్లో ఉండండి. తెలంగాణలో పోటీ చేయండి. ఇప్పటి వరకు తెలంగాణ ఉన్నాడు, మంచిదే. అక్కడే పోటీ చేసి ఒక మంత్రో ఒక ఎంపీ గడ్డ కానీ ఈ గడ్డ పైన వీళ్ళకు ఓటు అడిగే హక్కు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ సమావేశం ద్వారా మళ్ళీ తిరుపతి మీటింగ్ కూడా ఉంది. నేను ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని గెలిపించమని. గోపాలకృష్ణారెడ్డి గారు ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు ఆయన బాగా ఉండుంటే ఆయనే ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన నేను చెప్పాను, మీరే ఉండండి గోపాలకృష్ణారెడ్డి గారంటే కాదు సుధీర్ని పెడదామని ఆయనే పట్టుబట్టాడు. కాబట్టి సుధీర్ని పెట్టాం. సుధీర్కి అన్ని విధాల సహాయం చేసే బాధ్యత, మళ్ళీ ఆయన మంచి నాయకుడిగా తయారు చేసే వరకు నేను వ్యక్తిగతంగా పూర్తిగా కంట్రోల్ చేస్తాను. ఆయన మేనేజ్ చేస్తాం. ఆయన బాగా అభివృద్ధి చేస్తాం.
ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత సుధీర్ రెడ్డి పైన ఉంది. అది చేయించడానికి అన్ని విధాలని సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంపీగా పనబాక లక్ష్మి గారు మంచి వ్యక్తి. అన్ని విధాలా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కోటేసి పనబాక లక్ష్మి గారు సైకిల్ ఢిల్లీ దాకా వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. ఇది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అభ్యర్థులంతా ఒక శాస్త్రీయంగా చేశాను, మిమ్మల్ని అడిగే చేశాను. మీరు ఇచ్చిన అభిప్రాయాలు తీసుకున్నాను. అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరైతే సరైన అభ్యర్థులో అభ్యర్థులను ఎంపిక చేశాం. భవిష్యత్తులో ఈ అభ్యర్థులను ఎప్పటికప్పుడు ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలో నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. నాకు కావాల్సిన మీ అందరి దగ్గర నుంచి అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలి. ఇద్దరే కాదు, రాష్ట్రంలోనే ఏకపక్ష ఎన్నికలు చేయించి అన్ని ఎంపీలు అన్ని ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కని చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని, ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నావు, లేకుంటే తెలంగాణ మనల్ని బతకనిచ్చడి కనపడలా. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, కాపాడుకోవాలి. ఇది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మనకు నినాదం. అందుకే ఆత్మ గౌరవం అంటే కాపాడాలి, కాపాడాలి, లేకుంటే కాపాడుకుంటాం. ఆత్మ గౌరవాన్ని పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేస్తే టీఆర్ఎస్ కేసినిట్టే. టీఆర్ఎస్ కేస్తే మన యొక్క మరణ వాంగ్మూలాన్ని మనమే రాసుకున్నట్టు జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.